హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి. వెల్కమ్ టు ఎస్ఎస్డి టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మనం ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. కంటెంట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మన దగ్గర ఉన్న లిస్ట్ బయట తీద్దాం. సో మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మొబైల్ వచ్చేసి iQOO15R. సో ఇది వచ్చేసి మనకి OnePlus 15Rకి కాంపిటేటర్ అని కూడా చెప్పొచ్చు. సో ఇది వచ్చేసి మనకి డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, February 24th అని. సో దీంట్లో మనం స్పెక్స్కి వెళ్ళిపోతే ఫస్ట్ 6.59 ఇంచ్ AMOLED డిస్ప్లేతో అండ్ 144Hz రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1.5 AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 అయితే ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా చిప్ కూడా ఉంటుంది, Q2 చిప్ అనమాట. ఇది వచ్చేసి స్పెసిఫిక్గా గేమింగ్ కోసం. అండ్ దీంట్లో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం అయితే ఉంది. 7000 mAh బ్యాటరీతో కూడా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో వచ్చేసి ఎవరైతే ప్రస్తుతం గేమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఒక మంచి మొబైల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పిక్సెల్ 10a. ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి మిడ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీని యొక్క స్పెక్స్కి వెళ్ళిపోతే ఇది వచ్చేసి మనకి 6.3 ఇంచెస్ AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి టెన్సర్ అంటే వాళ్ళ యొక్క ఓన్ ప్రాసెసర్, గూగుల్ ఓన్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. సో టెన్సర్ G4 అయితే వస్తుంది. అండ్ మనకి రూమర్స్ ప్రకారం బ్యాక్ 48 మెగాపిక్సెల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. 5100 mAh బ్యాటరీ అండ్ 23 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S26 సిరీస్. సో దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని నాకైతే తెలుసు. సో దీనిలో మనకి 3 మోడల్స్ అయితే వస్తాయి: S26, S26 Plus అండ్ S26 Ultra అనమాట. ఈ మూడిట్లో మనం మెయిన్గా చేంజెస్ అయితే చూసేది మన ప్రాసెసర్ దగ్గర అని చెప్పొచ్చు. సో ప్రాసెసర్ వచ్చేసి మనకి S26 అండ్ S26 Plusలో Exynos 2600 అయితే యూస్ చేయబోతున్నారు. అండ్ ఏదైతే అల్ట్రా మోడల్ ఉందో దీంట్లో వచ్చేసి వీళ్ళు 8 Elite 5 అయితే యూస్ చేయబోతున్నారు అనమాట. అండ్ మిగతా చేంజెస్ చూస్తే మనకి సేమ్ అవే కెమెరాస్ ఉంటాయి, అవే బ్యాటరీ బ్యాకప్, ఏమి డిటో అనమాట. అంటే ఏమి మారమని చెప్పొచ్చు. ఒకటి మాత్రం ఏంటంటే మన ఏఐలో చాలా అడ్వాన్స్మెంట్ అయితే చూసే అవకాశం అయితే ఉంది. S26 సిరీస్ వచ్చేసి మనకి ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం February 25th లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వివో నుంచి వివో V70 అండ్ V70 Lite అనమాట. ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఫిబ్రవరి మిడ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో దీని యొక్క స్పెక్స్కి వచ్చేస్తే రెండు మనకి సిమిలర్ గానే ఉంటాయి. 6.59 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లేతోనే వస్తాయి. బట్ ఇక్కడ మనకి చేంజెస్ వచ్చేసి ప్రాసెసర్లు అనమాట. ఒక దాంట్లో మనకి 7 Gen 4తో వస్తాయి, ఒక దాంట్లో మనకి 8 Gen 3తో అయితే వస్తాయి అనమాట. సో రెండింటిలో మనకి 6500 mAh బ్యాటరీ అండ్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే అవకాశం అయితే ఉంది. రెండింటిలో మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉండబోతుంది అనమాట. కానీ ఒక దాంట్లో ఎక్స్ట్రా మనకి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఇవి మాత్రం లీక్స్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది. ఒకటి వచ్చేసి A37 అండ్ A57 అనమాట. సో ఈ 2 మొబైల్స్ వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండింటిలో మనకి 6.5 ఇంచ్ AMOLED డిస్ప్లేతోనే వస్తున్నాయి అనమాట. ఒక దాంట్లో మనకి Exynos 1680 ఉంటాయి, ఇంకో దాంట్లో మనకి 1480 అయితే ఉంటుంది అనమాట. రెండు మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ రెండింటిలో మనకి One UI 8.5 అయితే ఉండబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మోటరోలా నుంచి మోటరోలా Edge 70 Fusion. సో ఇది వచ్చేసి మనకి ఈ మంత్ అంటే ఫిబ్రవరి మిడ్లోనే అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నేను ఏమంటున్నానంటే ఎవరైతే 25,000 బిలో 20,000 ఆ రేంజ్లో మొబైల్ చూస్తున్నారు, నేనైతే ఇంకొక 1 మంత్ అయితే ఆగమని అయితే చెప్తాను. సో ఈ మొబైల్ లాంచ్ అయితే కనుక మీకు అక్కడ ఇది కొంచెం బెటర్ మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం ఇది వచ్చేసి మనకి 6.78 ఇంచ్ కర్వ్డ్ AMOLED అయితే వస్తుంది అనమాట. అండ్ ప్రాసెసర్ వచ్చేసి మనకి 7S Gen 4తో వచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ మనకి Android 16 అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఫోన్ నుంచి iPhone 17e. ఈ మొబైల్ కూడా మనకి ఫిబ్రవరి ఎండ్లో లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం ఉన్న లీక్స్ ప్రకారం ఇది వచ్చి మనకి 6.1 ఇంచ్ ఉండే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే మనం 17 సిరీస్లో చూసిన డైనమిక్ ఐలాండ్ ఉందో అది మనం దీంట్లో చూసే అవకాశం అయితే ఉందన్నమాట. అండ్ ప్రస్తుతం రూమర్స్ ప్రకారం ఫ్రంట్ 18 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్తో వస్తుంది. A19 బయోనిక్ చిప్తో వస్తుంది. అండ్ మనకి బ్యాటరీ చూసుకుంటే మనకి అరౌండ్ 4000 వరకు ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇవి ఈ మంత్లో అంటే ఫిబ్రవరిలో మనకి లాంచ్ అయ్యే మొబైల్స్ అయితే. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఏదైతే ఇంట్రెస్టింగ్ టెక్ అప్డేట్స్, మొబైల్స్, గ్యాజెట్స్ అన్నిటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఇలాగ టెక్ అప్డేట్స్ అన్ని తీసుకొస్తూ ఉంటాను. This is Sai signing off.